బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అన్నటువంటిది ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి ఒక కథనం. ఎక్స్పర్ట్స్ను ఉటంకిస్తూ బులియన్ మార్కెట్లో ఈ వారం కూడా ధరల పత్రం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. గత సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో 31.10 గ్రాములు మేలిమి 24 క్యారెట్లు బంగారం రికార్డు స్థాయిలో $4,398 చేరింది. అంటే సుమారు 3.87 లక్షలు. ఆ మరుసటి రోజే గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు $266.4 పడిపోయింది. 6.11%. వెండిది ఇదే పరిస్థితి. ఈ నెల 17న ఔన్స్ వెండి ధర రికార్డు స్థాయిలో $53.76 దాకింది. ఈ నెల 21 ధర $47.12 పడిపోయింది. గత వారం బంగారం వెండికి దేశీయ మార్కెట్ కూడా కలిసి రాలేదు. గత వారం 10 గ్రాముల మేలిం బంగారం ఒక దశలో 1,32,000కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో వెండి ధర 1.9 లక్షలు దాకింది. వారాంతరికాల లాభాల స్వీకరణలో 1.7 లక్షలకు దిగొచ్చింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ పైన ఈ ప్రభావం కనిపిస్తోంది. డిసెంబర్లో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిం బంగారం గత వారం 3,557 2.8% నష్టంతో ముగిసింది. వెండిది కూడా ఇదే పరిస్థితి. ఎంసీఎక్స్లో డిసెంబర్లో డెలివరీ ఇచ్చే కిలో వెండి ధర గత వారం 9,134 5.83% నష్టపోయింది. డాలర్కి ప్రత్యామ్నాయంగా బంగారం మారడం, వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన సంపన్న దేశాల వృద్ధి రేటు 2% దిగువకి చేరిపోవడం, ప్రభుత్వ రుణపత్రాల కంటే పసిడిపై రాబడులు ఎక్కువగా ఉండటం, అమెరికా ప్రభుత్వ రుణపత్రాల మీద నమ్మకం సన్నగలడం, ఎగవేతలు దివాళా బాధ లేకపోవడం, విలువ పెద్దగా హెచ్చుతగ్గులకు లోనే అవకాశం లేకపోవడం, ద్రవ్యోల్బణ సమయంలో కూడా పెట్టుబడుల విలువ క్షీణించకపోవడం, కష్ట సమయాల్లో అమెరికా వంటి దేశాల ఆర్థిక ఆంక్షల నుంచి కాపాడుతుందనే భరోసాతో ఈ బంగారం రేట్ ఇట్లా పెరిగింది. అయితే ఈ వారం కూడా లాభాల స్వీకరణతో బంగారం వెండి ధరలు మరింత దిద్దుబాటుకు లోనవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ నెల 28-29 జరిగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ సమావేశం, నెల 30 జరిగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశంలో వడ్డీ రేట్ల మీద తీసుకున్న నిర్ణయాలు వచ్చే కొద్ది రోజుల్లో బులియన్ మార్కెట్ నడిపిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండు సంఘటనలకు తోడు గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగే భేటీతో రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం చల్లబడుతుందని భావిస్తున్నారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు కూడా దాదాపు కొలిక్కొస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు ఈ వారం మరో 5% వరకు పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బంగారం వెండి ధరలో ఈ దిద్దుబాటు తాత్కాలికమే. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దీర్ఘకాలానికి చూస్తే ఈ రెండు లోహాలకు డోకా లేదని నిపుణులు చెప్తున్నారు. గత వారం బంగారం వెండి ధరలు తీవ్ర దిద్దుబాటులోనే అయినా దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రెండు లోహాలు ఇప్పటికీ అనుకూలంగానే ఉన్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ చెప్తోంది.